హలో అండి. వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో, నిన్న రివ్యూ చేయడానికి కుదరలేదు. నిన్న సాటర్డే ఎపిసోడ్‌కి. బట్ ఓకే. అంటే ఈరోజు ఫస్ట్ ఎక్కువ సండే గురించి మాట్లాడేసుకొని, లాస్ట్‌లో కొంచెం సాటర్డే దాని మీద కూడా మాట్లాడతా. బట్ ఫస్ట్ మెయిన్‌లీ ఇవాళ సండే ఎపిసోడ్ కాబట్టి అప్‌లోడ్ అయ్యేసరికి మండే అయిద్దేమో డేట్. సో, బేసికలీ సండే రివ్యూ బట్ కొంచెం సాటర్డే పాయింట్స్ కూడా లాస్ట్‌లో కొంచెం కవర్ చేద్దామనమాట. ఎనీవేస్ సీజన్ ఎండింగ్ వచ్చేసింది కాబట్టి ఆహ్, అంటే అంత స్పైసీ కంటెంట్ ఏముండదు. ఆబ్వియస్లీ కొంచెం ఫ్లాట్‌గా వెళ్ళిపోతది. బట్ స్టిల్ అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లయితే ఉన్నాయి. సో, బేసిక్‌గా నిన్న సుమన్ గారు, ఇవాళ బర్నీ గారు ఎలిమినేట్ అయ్యారు. సో, బర్నీ గారు కూడా ఆహ్, మంచి ఒక టాప్ 5 డిజర్వింగ్ కంటెస్టెంటే. నాకైతే ఆహ్, వెళ్ళిపోయిన వాళ్ళల్లో కొంచెం రీతు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళు కొంచెం డిజర్వింగ్ అనిపించారు. అండ్ ఇప్పుడున్న టాప్ 5 కూడా ఆహ్, 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 తనూజ గారు, కళ్యాణ్, డెమాన్ పవన్, ఇంకా ఇమాన్యుల్ అండ్ సంజన గారు వీళ్ళు డిజర్వింగే. వీళ్ళతో పాటు వీళ్ళు కూడా అంతే స్ట్రాంగ్‌గా ఓకే. అందరికీ పాజిటివ్, నెగెటివ్స్ అన్నీ ఉన్నాయి. బట్ వాళ్ళతో పాటు వీళ్ళిద్దరు కూడా ఐ ఫెల్ట్ టాప్ 5లో డిజర్వింగ్ పీపుల్ అని. వెళ్ళిపోయిన వాళ్ళల్లో మీకు ఇంకెవరెవరు అనిపించారు టాప్ 5 డిజర్వింగ్? వెళ్ళిన వాళ్ళలో ఇంకెవరన్నా అనిపించారేమో కమెంట్ చేయండి. సో, ఇంకా ఇవాళ ఫస్ట్ నాగార్జున గారు రాగానే ఇంకా ఆడియన్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. సో, ఒక ఆవిడ ఇద్దరు తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఫేవరెట్ సార్ అంటే, ఇద్దరేంటి ఒకళ్ళ పేరు చెప్పంటే, సార్ ఇద్దరు ఫేవరెట్ సార్ అంటే సేఫా అంటారు. సో, లేదు సార్ ఇద్దరు జెన్యూన్‌గా అనిపిస్తారంటే నెక్స్ట్ తనూజ గారు అని చెప్తారు ఇంకొక ఆడియన్స్. సో, దీని తర్వాత విన్నర్ ప్రైజ్ మనీ అనేది రివీల్ చేస్తారు. హౌస్‌మేట్స్‌తో హౌస్‌మేట్స్‌తో హాయ్ చెప్పాక విన్నర్ ప్రైజ్ మనీ అవన్నీ ఫేక్ మనీ ఇవ్వాలండి. జస్ట్ దాన్ని కిందకి దింపుతారనమాట. లాంచ్ చేస్తారు. సో, అదంతా ఫేక్ మనీ అనమాట. సో, 50,00,000 చూపించి దీన్ని మీరు 50,00,000తో పాటు విన్నర్ ప్రైజ్ మనీ 50,00,000 అండ్ దీంతో పాటు మారుతి కార్ వెహికల్ ఒకటి వస్తుంది. సో, వీటిని మీరు ఏం చేస్తారో చెప్పండి అంటారు. సో, ఇక్కడ బేసిక్గా ఒకటేంటంటే కొంతమంది మేము కొంత అమౌంట్ అనేది హెల్ప్ చేస్తామంటారు. కొంతమంది ఫుల్లీ వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం వాడుకుంటామంటారు. నాకు రెండు ఈక్వలే. హెల్ప్ చేస్తామన్నారు కదా అని వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అని ఏముండదు. వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటామంటే దాన్ని తప్పుగా చూడడం అనేది ఉండదు. హెల్ప్ చేస్తా అంటే దట్స్ గ్రేట్. బట్ అలా అని వాళ్ళు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ దాని బేసిస్ మీద ఈ బిగ్ బాస్లో అయితే నేను చూడను. ఎందుకంటే అది బయటికి వెళ్ళాక వాళ్ళు మనీ వాట్ ఎవర్ ఏది చేసినా అది ఒక మంచి థింగ్ ఆర్ నోబెల్ థింగ్గా చూస్తాను తప్ప బిగ్ బాస్లో వాళ్ళు బయట ఏం చేసినా బిగ్ బాస్లో వేరే చేయని వాళ్ళైనా వీళ్ళు హెల్ప్ చేసే వాళ్ళైనా ఈక్వల్ అనేది నా ఫీలింగ్. సో, అండ్ దట్ టు హెల్ప్ చేస్తే గ్రేట్, కానీ వాళ్ళు వాడుకుంటే అది నేను మిస్టేక్ అని అనుకోను. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు కష్టపడి ఒక 100 డేస్ ఆర్ 105 డేస్ ఆడి జనాలని మెప్పు పొంది అంత ఆడినప్పుడు దట్స్ అప్ టు దెమ్. వాళ్ళు ఏం చేయాలో దే ఆర్ డిజర్వింగ్ ఫర్ దాట్ అంతే. సో, ఇక్కడ అడుగుతారు ఒక్కొక్కళ్ళని ఏమేమి చేస్తారంటే ఫస్ట్ భరణి గారు చెప్పమంటే కొంచెం నాకు అవసరం ఉంది సార్, కొంత అమౌంట్ నేను వాడుకుంటా. అలాగే నాకు వాట్ ఎవర్ రీజన్స్ కొంతమంది పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి ఆర్ ఆర్ఫనేజెస్లో కానివ్వండి ఇట్లా పెడతా ఉంటారు పిల్లలు. సో, నాకు వాళ్ళని చూస్తే కొంచెం లైక్ హెల్ప్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో, దానికోసం కొంత వాడతాను అంటే ఎంత అని నాగార్జున గారు అడిగితే దానికి భరణి గారు అమ్మతో మాట్లాడాక అది డిసైడ్ చేస్తాను సార్ అన్నట్టు చెప్తారు. సో, ఇక్కడ ఎంత అమౌంట్ అనేది చెప్పలేదు, కానీ ఇలా కొంత హెల్ప్కి ఇస్తా అన్నట్టు చెప్పారు. సో, బేసికలీ భరణి గారు ఒక్కళ్ళే హెల్ప్కి డెమాన్ కూడా ఇస్తా అన్నట్టున్నాడు. సో, బేసిక్గా తర్వాత మాట్లాడదాం. సో, ఇక్కడ నెక్స్ట్ డెమాన్ పవన్ అడుగుతారు ఏం చేస్తారు అంటే సారీ డెమాన్ పవన్ని కాదు. ఇక్కడ ఒకవేళ ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరినన్నా విన్నర్ రేస్ నుంచి తీసేసి బట్ వాళ్ళకి కొంత అమౌంట్ తీసేసినందుకు ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ నేను మేబీ డెమాన్ని ఆర్ ఇమాన్యువల్ని సార్ అన్నట్టు అన్నారు. సో,
వాళ్ళిద్దరికీ మేబీ ఆ మనీ అవసరం అనేది ఉంది కాబట్టి వాళ్ళిద్దరి పేరు తీసుకున్నారేమో అనిపించింది. బేసిక్గా ఇక్కడ విన్నర్ రేస్ నుంచి తీసేసిన అమౌంట్ ఈయన 20 lakhs ఇస్తా అన్నాడు. ఇమాన్యువల్కి 20 lakhs ఇస్తా అన్నాడు భరణి గారు. వాళ్ళు ఒకవేళ ఈ వీక్ ఉన్న నెక్స్ట్ వీక్ ఉన్న వాళ్ళకి అంత అమౌంట్ రాదు. బేసికలీ ఇట్స్ లైక్ 40% ఆర్ సమ్ అమౌంట్. సో టోటల్ 50 lakhsలో నుంచి. సో బేసిక్గా ఒకవేళ తీసేసినా నాకేం పెద్ద 20 lakhs ఇచ్చి తీసేసినా ఏముంది అంటే తనూజ గారు ఒక్కళ్ళకి తప్ప, తనూజ గారు ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఎవరొకళ్ళు విన్నరు. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళని తీసేస్తే మిగిలిన వాళ్ళందరికీ యూస్ఫుల్లే కదా అనుకున్నా. ఇదేం నెగిటివ్ అనిపించలా బేసికలీ నాకు. సో ఇట్స్ అ పాజిటివ్. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బీ ద విన్నర్ దెన్ ఇట్స్ అ పాజిటివ్ థింగ్ ఓన్లీ. మీకు ఇస్తున్నది అది పాజిటివ్గానే ఇస్తున్నట్టు అనిపించింది, నెగిటివ్గా తీసుకోక్కర్లేదేమో అనిపించింది. బట్ యా, ఇఫ్ యు ఆర్ విన్నర్ ఇట్స్ నెగిటివ్ ఫర్ యూ. అంటే ఒకవేళ అది వాళ్ళకి తెలియదు అనుకోండి ఎవరు విన్నరో ఏంటో, వాళ్ళందరూ వాళ్ళు నేనే విన్నర్ అనుకుంటారు కాబట్టి మేబీ వాళ్ళు నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు, అది వేరే విషయం. సో నెక్స్ట్ ఇమాన్యువల్ అనమాట. సార్ ఇప్పటిదాకా మాకు చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ పెంచడానికి చదివించడానికి అవన్నీ ఇప్పుడు దాకా సంపాదించిందంతా వాటిని తీర్చుకుంటూ వచ్చాము, వాటిని తీర్చడానికే సరిపోయింది అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు ఇల్లు కొంచెం కట్టుకున్నాం, దానికి లోన్ ఉంది. సో వాటికి యూజ్ చేస్తాం. అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి సింగిల్ పేరెంట్ అంట. సో తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా తినే చేపిస్తానన్న రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడంట. సో దానికి కొంత యూజ్ చేస్తాను. అండ్ వాళ్ళ సిస్టర్కి 2 పిల్లలంట, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మా బ్రదర్కి కెరియర్లో కొంచెం హెల్ప్ చేయాలి, సో అది దానికి కూడా యూజ్ చేస్తా అన్నట్టు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇమాన్యువల్కి అనిపించింది. హౌస్ లోన్, గర్ల్ ఫ్రెండ్ ఎడ్యుకేషన్, అండ్ వాళ్ళ సిస్టర్ పిల్లలు, అండ్ వాళ్ళ బ్రదర్ కెరియర్. సో యా, హీస్ హ్యావింగ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. సో ఇంకా విన్నర్ రేస్లో నుంచి ఎవరిని తీసేస్తామంటే సార్ భరణి అన్నాను సార్ 20 lakhs ఇస్తానన్నట్టు చెప్పారు. ఇంకా పెళ్ళికొడుకు అని డెమాన్ పవన్ని పిలుస్తారు, పెళ్ళికొడుకులా ఉన్నారన్నట్టు. సో సార్ ఇక్కడ తనుజ గారు, సార్ వీడు రిపీటెడ్గా రీతు ఉండడం వల్ల బతికిపోయావు, నీ టైం బాగుంది, రిపీటెడ్గా ఆ ఎక్స్ప్రెషన్ కూడా విలన్ లాగా చెప్తున్నారు సార్ అన్నట్టు అంటూ ఉంటారు. సో నువ్వే అసలైన విలన్వి కదా తనుజ అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఈ విలన్ది నిన్నటి నుంచి స్టార్ట్ అయిందనమాట, నిన్న ఎపిసోడ్ నుంచి విలన్. సో ఇక్కడ డెమాను, సో కొంచెం డెమాన్ అయితే ఫన్నీగా అనిపిస్తాడండి. సో యా, ముఖ్యంగా కొంచెం తనుజ గారితో ఆర్ వేరే వాళ్ళతో కానివ్వండి, ఇది కొంత వేరే డిఫరెంట్ సైడ్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్కి టంగ్ క్యాన్సర్ ఉంది, సో దానికి యూజ్ చేస్తా అన్నట్టు. అండ్ ఇప్పటిదాకా నా ఫ్యామిలీకి నేను అంత సపోర్ట్ ఇవ్వలేకపోయాను ఫినాన్షియల్గా. సో తణుకులో వాళ్ళకు ఒక హౌస్ కట్టివ్వడం కానివ్వండి, వాళ్ళ బ్రదర్కి కొంత ఏదైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళ బ్రదర్కి ఇవ్వడం కానివ్వండి, ఇవి పెట్టుకున్నాడు డెమాన్, వీటికి పెట్టుకున్నాడు మనీని. సో కళ్యాణ్ ఏమో ఇంకా 25 కళ్యాణ్కి 25 lakhs ఇస్తా అన్నాడు విన్నర్ రేస్ నుంచి ప్రతి వాళ్ళని ఫస్ట్ నువ్వు ఎవరికి ఎలా యూజ్ చేస్తావు ఈ మనీ, అండ్ విన్నర్ రేస్ నుంచి తీసేయడానికి ఎవరిని తీసేస్తావు, అండ్ వాళ్ళకి తీసేసినందుకు ఎంత ఇస్తావు, ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో కళ్యాణ్ని తీసేస్తా అన్నాడు. అండ్ మేమిద్దరం కామనర్స్గా స్టార్ట్ అయ్యాము. సో ఇంకా ఈక్వల్ షేర్ లాగా 25 ఇక్కడ బాగా చెప్పాడు అనిపించింది. సరే పని చేసుకోండి మరి అన్నట్టు అంటూ ఉంటారు నాగార్జున గారు. నెక్స్ట్ రీతుకి ఏం గిఫ్ట్ ఇస్తావు, ఎంత పెట్టిస్తావు అంటే సార్ 5 lakhs సార్ అన్నట్టు అంటాడు. సో మరి కళ్యాణ్కి పోతాయి కదా 5 lakhs అంటే, ఇక్కడ కళ్యాణ్ 5 lakhs గిఫ్టా అన్నట్టు షాక్ అవుతూ ఉంటాడు. సో ఆ ఎక్స్ప్రెషన్ అది బాగుంటుంది. కళ్యాణ్ కూడా కొంచెం అక్కడక్కడ ఫన్ చేస్తా బాగానే ఉన్నాడు అనమాట. సో మన అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలి కదా సార్ అన్నట్టు డెమాన్ చెప్తా ఉంటే, ఏముందిలే నీది కాదు కదా కళ్యాణ్ది కదా అంటూ ఉంటారు నాగార్జున గారు. సో ఇక్కడ సంజన గారు అనమాట, సార్ మా ఆర్టిస్ట్ వాళ్ళది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదో ఉంటుంది కదా, సో దానికి హెల్త్ ఇన్సూరెన్స్కి హెల్ప్ అవుతుంది సార్, సో దానికి కొంత ఇస్తాను. అండ్ కిడ్స్ ఎవరికైతే లింబ్స్ లేవో వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తాను. అండ్ వాళ్ళకి సంజన గారి కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 10 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను. అండ్ ఇంకా
విన్నర్ రేస్ నుంచి ఎవరిని తీసేస్తామంటే తనుజని సార్, నా సేఫ్టీ కోసం నేను విన్ అవ్వాలి కదా అన్నట్టు. సో ఎంత ఇస్తామంటే 10-15 lakhs సార్ అన్నట్టు అంటారు. సో నెక్స్ట్ తనూజ గారేమో, సార్ నేను ఇప్పటిదాకా మా ఫ్యామిలీకి అంతేం చేయలేదు, అక్కడ ఈవిడ చేయలేదా, ఈవిడే కదా ఎర్న్ చేస్తుంది అంటే వేరే వాళ్ళ సిస్టర్స్ కూడా ఏమన్నా ఎర్న్ చేస్తున్నారో ఏమో నాకు తెలీదు, సో మరి ఏం చేయలేదన్నారేంటి అనుకున్నా. సో ఇంకా దాని తర్వాత కొంత ఎవరికైతే ఎడ్యుకేషన్ లేకుండా ఆగిపోతున్నారో వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలని ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి అండ్ ఎవరన్నా కిడ్స్ ఎడ్యుకేషన్కి అట్లా చెప్పారనమాట. ఇంకా సార్ విన్నర్ రేస్లో నుంచి డెమాన్ని తీసేస్తాను సార్, మీ నోటితో నన్ను విలన్ అనిపించాడు అని 15 lakhs ఇస్తాను సార్ అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీకి చాలా గోల్డ్ ఉండేది, బీరువాళ్ళు కూడా సరిపోయేవి కాదు ఇట్లా అనుకునేవాళ్ళు, అంటే కేజీఎఫ్ అంటారు నాకు సార్. సో అదే అలా ఏం లేదు సార్, బట్ అదే ఆవిడకి అప్పుడు ఎంత ఉండేదో అంత కొనివ్వాలని ఉంది అన్నట్టు చెప్తారు. అండ్ నాకు అదే వాళ్ళకి ఏరియా దగ్గరలో ఇక్కడ ఆర్ఫనేజ్ ఉన్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది కదా సార్, మీరు ఎవరన్నా అడాప్ట్ చేసుకొని వాళ్ళ స్టడీస్కి వీటికి మెయింటెనెన్స్ మీరు చూసుకుంటారా అంటే నా దగ్గర ఆన్సర్ లేదు అప్పుడు, బట్ ఇప్పుడు మేబీ అది నేను ఏమైనా హెల్ప్ చేయగలనేమో ఒక 2-3 కిడ్స్కి అన్నట్టు చెప్తాడనమాట. సో నెక్స్ట్ ఇమాన్యువల్కి ఇస్తాను సార్ విన్నర్ రేస్ నుంచి తీసి 50-50 అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే సేవింగ్ ప్రాసెస్ అనమాట. మీరు ఎవరైతే సేవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మనసులో తలుచుకొని ఆ ముత్యం ఏదో అది స్విమ్మింగ్ పూల్లో వదిలేయమంటారు. సో ఇమాన్యువల్ ఆబ్వియస్లీ సంజన గారి పేరు, సంజన గారు ఆబ్వియస్లీ ఇమాన్యువల్ పేరు, అండ్ తనుజ గారు భరణి గారి పేరు, అండ్ డెమాన్ పవన్ తనుజ గారి పేరు, భరణి గారు డెమాన్కి ఎవరు విష్ చేయలేదు కాబట్టి నేను డెమాన్ పేరు అన్నారు, ఇక్కడ బాగా అనిపించారనమాట. తనుజ గారి పేరు అంటారేమో అనుకున్నా, అన్నా కూడా ఓకే, కానీ నేను అప్పటికి అనుకుంటున్నా ఈయన ఎలాగో తనుజ గారి పేరు చెప్తారు, చెప్పడం రాంగ్ కాదు కానీ డెమాన్ పేరు ఎవరు చెప్పరు అనుకున్నా, బట్ యా హీ టోల్డ్ డెమాన్స్ నేమ్. సో ఇక్కడ తనుజ గారు సేవ్ అవుతారు ఫస్ట్, సో సెకండ్ ఫైనలిస్ట్ తనుజ గారు అవుతారు. ఇంకా చూసావు డెమాన్ అదేంటి నీ కోసం విష్ చేశాడు, రీతు లేకపోతే నీ సంగతి చూసుకునేవాడు తను కూడా అన్నట్టు అంటూ ఉంటారు నాగార్జున గారు. నెక్స్ట్ ఇమాన్యువల్ నిన్ను ఒక జెన్యూన్ క్వశ్చన్ అడుగుతా, ఐ మీన్ ఆ క్వశ్చన్ అడుగుతా జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి అంటే, తనూజ విలన్ అంటే ఎందుకు అంత పగలబడి నవ్వుతున్నావు, ఇరగబడి పగలబడి నవ్వుతున్నావు అంటే, సార్ లేదు సార్ అలా ఏం లేదు సార్, ఒరిజినాలిటీ అనేసరికి అలా నవ్వాను సార్ అంటే, ఒరిజినాలిటీ బయటకు వచ్చిందని అంటే ఒరిజినాలిటీ బయటకు వచ్చింది అనేదాన్ని నమ్ముతున్నావు నువ్వు అంటే, సార్ లేదు సార్ అది నన్ను చంపేస్తుంది సార్ ఇప్పుడు అన్నట్టు అంటూ ఉంటే, సరే ఆడియన్స్ని అడుగుదామని ఆడియన్స్లో, సార్ ఇమాన్యువల్కి తనుజ గారు రాక్షసే కానీ అందాలు రాక్షస్ సార్ అంటే, థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ అంటూ ఉంటాడు. సో ఇంకా సార్ నా హీరోయిన్ సార్ అమ్మాయి అంటే బటర్ అన్నట్టు ఇలా చూపిస్తూ ఉంటారు హ్యాండ్స్తో, హ్యాండ్ మూమెంట్తో బటర్ వేస్తున్నాడు అన్నట్టు, సార్ కాదు సార్ మీ మమ్మీ లాగా జెన్యున్ కాదు నువ్వు అన్నట్టు ఇమాన్యువల్ అంటూ ఉంటారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఒక టాస్క్ అనమాట, ఇంట్లో జరిగిన గొడవల్లో కొన్ని సిచ్యువేషన్స్ నాగార్జున గారు ఇస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళలాగా ఎనాక్ట్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరీష్ గారిది ఇమాన్యువల్ గొడవ, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళు ఎలా గొడవ పడ్డారో అది యాక్ట్ చేసి చూపించాలి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నాకు అంత ఫ్లాట్గా అనిపించింది, వీళ్ళంత బాగా చేయట్లేదా అన్నట్టు అనిపించింది, కొంచెం తర్వాత పుంజుకుంది ఆర్ తర్వాత కొంచెం బాగానే అనిపించింది. బట్ ఫస్ట్ 2 స్కిట్లో ఫస్ట్ది అయితే మరి ఏంటిది ఇది ఫ్లాట్గా వెళ్తుంది, ఇది ఫ్లాప్ అయ్యేలా ఉంది ఈ టాస్క్ అన్నట్టు అనిపించింది. సో ఇంకా ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే డెమాన్ పవన్ అండ్ రీతు మ్యాన్ హ్యాండ్లింగ్ ఆ ఇష్యూది, దానికి సంజన గారు భరణి గారు అనుకుంటా, అంతే సంజన గారు భరణి గారు ఏమో డెమాన్ పవన్లా యాక్ట్ చేస్తారు, సంజన గారు ఏమో రీతులాగా యాక్ట్ చేస్తారు. సో భరణి గారు బాగా చేశారు, సంజన గారు కొంచెం అంత అనిపించలే నాకు. నెక్స్ట్ హరీష్ గారు అండ్ ఇమాన్యువల్ ఏమో హరీష్ గారిది చేస్తారు, డెమాన్ పవన్ ఏమో ఇమాన్యువల్ది చేస్తారు. డెమాన్ పవన్ బాగానే చేశారు కానీ నువ్వు సరిగ్గా చేయలేదు ఇమాన్యువల్ అన్నట్టు నాగార్జున గారు అంటే, నేను అదే అనుకున్నా, ఆయన ఎప్పుడో 4th వీక్ వెళ్ళిపోయాడు, వీళ్ళకి ఇవన్నీ ఎట్లా గుర్తున్నాయి అనుకున్నా.
సార్ ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు సార్, నాకేమో అవి గుర్తులేవు అన్నట్టు చెప్తాడనమాట. సరే సిచ్యువేషన్ చేంజ్ చేద్దామని ట్రయాంగిల్ది తీసుకొస్తారు, భరణి గారు ట్రయాంగిల్ది. నేను చేస్తా అని కళ్యాణ్ ఇక్కడ భరణి గారు చేస్తాడు. ఇంకా తనుజ గారు సంజన గారు చేస్తారు. ఈ తనుజ అయినా అది పెద్ద డైలాగ్, పెద్ద సీన్ లేదులేండి సంజన గారిది ఏమి. సో తనుజ గారికి ఒక డైలాగే ఉంటుంది సంజన గారిది ఇమిటేట్ చేయడానికి. ఇంకా తనుజ గారి సంజన గారేమో తనుజ గారిది, వీళ్ళిద్దరు ఒకళ్ళదొకళ్ళు ఎక్స్చేంజు. రీతుదేమో భరణి గారు, ఈయన బాగా చేశాడు భరణి గారు రీతులాగా. నెక్స్ట్ ఇక్కడ ఈ వీళ్ళు సీన్ ఈ భరణి అదే కళ్యాణ్ భరణిలా భరణి గారిలా బాగా చేస్తారు, అండ్ రీతులాగా భరణి గారు కూడా బాగా చేస్తారు. సో ఇద్దరు బాగా చేశారు ఇక్కడ. దీని తర్వాత డెమాన్ పవన్ నవ్వుతూ ఉంటాడు. ఏంటి అక్కడ రీతు ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావు అన్నట్టు డెమాన్ అంటే, సార్ లేదు సార్ ఆయన బాగా చేశారని నవ్వాను సార్ అంతే సార్ అన్నట్టు డెమాన్ అంటాడు. సో నెక్స్ట్ సిచ్యువేషను ఇది విజిల్దండి. తనుజ గారు రమ్య గారు నామినేషన్ ఉంటుంది కదా, ఈ 2 చేతులు చప్పట్లు కాదు విజిల్ సౌండ్ బాగుంటుంది అన్నట్టు ఆ సిచ్యువేషను. అదేమో భరణి గారు తనుజ గారులా చేస్తారు, అది కూడా బాగా చేశారండి భరణి గారు, యాక్టింగ్ బాగా చేస్తున్నారు సిచ్యువేషన్స్. ఇంకా రమ్య గారు లాగేమో తనుజ గారు చేశారు. ఇంకా కళ్యాణ్ లాగా ఇమాన్యువల్ చేశాడు. ఇక్కడ కళ్యాణ్ అయితే నవ్వు ఆపుకుంటాడు బాగా, అది చూడలేక ఫేస్ మూసుకుంటాడు. సో ముగ్గురు బాగా చేస్తారు ఇక్కడ, ముగ్గురు బాగా చేస్తారు, ఇది బాగుంటుంది అనమాట. సో ఇంకా దాని తర్వాత ఈ పోపు గొడవ అండి, సంజన గారికి తనుజ గారికి జరిగిన పోపు గొడవ ఉంది కదా, ఆ గొడవ సంజన గారేమో తనుజ గారిలా చేస్తారు, దెన్ ఇమాన్యువల్ లాగేమో సంజన గారు చేస్తారు, భరణి గారేమో డెమాన్ పవన్లా చేస్తారు. డెమాన్ పవన్ లాగా భరణి గారు, వీళ్ళిద్దరు ఎక్స్చేంజు. అదే భరణి గారిలా డెమాన్ పవన్, అండ్ ఇమాన్యువల్ ఏమో సంజన గారిలా చేస్తారు. సో ఇక్కడ ఇమాన్యువల్ బాగా చేస్తాడు సంజన గారిలాగా యాక్టింగు. ఇంకా అంతే, ఎక్కువ సంజన గారే ఆ రోజు గోల్ చేసింది. సో కొంచెం యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఇమాన్యువల్కే ఉంటుంది, అది బాగా చేస్తాడు ఆ ఎక్స్ప్రెషన్స్. అది నన్ను బతకనివ్వండి ఆర్ ఏదో అంటారు కదా ఆ రోజు కోపంలో, అదంతా బాగా చేస్తాడు అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇంకో గొడవ ఏంటంటే సుమన్ గారు అండ్ సంజన గారు నామినేషన్స్ది. ఇది కూడా ఇమాన్యువల్ బాగా చేస్తాడు. అదేంటి సుమన్ గారు లాగా ఇమాన్యువల్, మామూలుగానే సుమన్ గారిని ఎక్కువ ఇమాన్యువల్ బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఆయన డైలాగ్ డిక్షన్ ఆర్ ఆయన మాడ్యులేషన్ బాగా నార్మల్గానే చేస్తూ ఉంటాడు ఇమాన్యువల్. సో ఇది కూడా బాగానే వచ్చిద్ది అనమాట. అండ్ సంజన గారి లాగేమో డెమాన్ పవన్ చేస్తారు. సో ఇది కూడా బాగానే ఉంది, బాగానే స్కిట్ బాగానే జరిగిందనమాట. సో నెక్స్ట్ ఫైనలిస్ట్గా డెమాన్ పవన్ సేవ్ అవుతాడు, 3rd ఫైనలిస్ట్గా. ఇది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, మీకు ఈ హౌస్లో ఎవరి మీదన్నా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ మీరు ఇప్పుడు చెప్తే, మీరు చెప్పే కంప్లైంట్స్ బట్టి ట్రీట్స్ వస్తూ ఉంటాయి, చాక్లెట్లు స్వీట్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎంత బాగా చెప్తే కంప్లైంట్లు అంత బాగా వస్తూ ఉంటాయి. ఒక మెషిన్ పెట్టారు దానికి అవి రావడానికి. సో అందులో నుంచి పడతా ఉంటాయి వీళ్ళు బాగా చెప్తే. సో ఇది కూడా ఫన్నీగా జరిగిపోయిందండి. ఫస్ట్ ఇంకా తనుజ గారిని చెప్పమంటే, ఇమాన్యువల్ సార్ నా కంప్లైంట్ అని చెప్పి, బుద్ధుందా, ప్రేమతో మాట్లాడతాను నేను నీతో, నువ్వు మైండ్లో ఏదో పెట్టుకొని నాతో మాట్లాడకుండా అవాయిడ్ చేసి నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నవ్వు కంట్రోల్ చేసుకుంటావు, నా గురించి నేను లేనప్పుడు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి, వీడు నన్ను నామినేట్ చేయలేదని చెప్పి వీడి మీద కోప్పడ్డావు, కళ్యాణ్ నామినేట్ చేయలేదని, సో నాతో మాట్లాడటం మానేసావు, ఇంకా అసలు నీకు లోపల ఏముంది నా పైన, 3 వీక్స్ బాగానే కామెడీలు చేసుకున్నావు, స్కిట్లు చేసాము, నేను మళ్ళీ వచ్చి అడిగాను, నీ వల్ల నన్ను నాగ్ సారు బిగ్ బాస్ తిట్టారు, ఇంకా నువ్వు ఎన్నిసార్లు డైరెక్ట్గా వచ్చి అడిగినా కానీ కాంప్రమైజ్ చేస్తావు, అలాంటిది ఏం లేదంటావు, అందుకని నామినేషన్స్లో మాట్లాడాల్సి వచ్చింది, దానికేమో వీళ్ళు నన్ను తిట్టారు అన్నట్టు అవన్నీ చెప్తూ ఉంటారు. ఇంక అవన్నీ బాగా వస్తాయి అన్నమాట, చాక్లెట్లు అవేవో. సో ఇవి చాలని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు తనుజ గారు. ఇంకా డెమాన్ పవన్ ఏమో తనుజ గారి మీద, ఇది బాగా ఫన్నీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడు చూసినా రేషన్ మేనేజర్ స్ట్రిక్ట్గా
నీట్గా ఉంటుంది సార్, వంటలు నాకే వచ్చని పొగరు ఎక్కువ సార్, ఓపెన్గా చెప్పాలంటే కొంచెం అందం ఇచ్చారని అసలు భూమి మీదే ఆగదు సార్. సో హౌస్ అంతా గంతులేస్తూ ఉంటుంది, ఎవరన్నా వేరే వాళ్ళని కాంప్లిమెంట్ చేస్తే చాలు చూసాంలే అన్నట్టు ఉంటుంది, ఇంకా నీకన్నా బాగా చేశాను కుల్లా ఒకసారి కూడా యాక్సెప్ట్ చేయదు సార్ ఏదన్నా బాగుందని. భరణి గారేమో నాది ఏమన్నా అడిగితే బాగుంది డెమో అని అంటారు, తనకైతే తల్లి సూపర్ అని చెప్తారు. సో గుర్తుపెట్టుకోరా నైట్ డిన్నర్ కూడా సార్ ఇలాగే బెదిరిస్తుంది సార్, ఏమన్నా అంటే కర్రీ కట్ కాఫీ కట్ ఇట్లా అని బెదిరిస్తుంది సార్. ఎలా భరించాలి సార్ ఈ అమ్మాయిని, 98 రోజులు భరించాము. ఇంకా వెనకాల వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. సో నాగార్జున గారు వాళ్ళందరూ నవ్వారు నిన్న అంటున్నప్పుడు అంటూ ఉంటే, ఇంకా ఇక్కడ తనుజ గారి ఎక్స్ప్రెషన్స్ డెమో అని చెప్పేది అదంతా కామెడీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇమాన్యుల్ సంజన గారి మీద, ఇది కూడా కొంచెం పర్లా, నాకు అందరిలో డెమోన్ది బాగా అనిపించింది యాక్చువల్గా. ఇక్కడ ఇమాన్యుల్ కామెడీ అయినా కూడా అతన్ని హైలైట్గా అనిపించింది కొంచెం. సో ఎన్నిసార్లు చెప్పాను అసలు గొడవలు పడద్దు అది ఇదని, వీకెండ్లోనేమో నాగార్జున గారు వచ్చి నన్ను అడుగుతారు మీ మమ్మీ తప్ప వేరే వాళ్ళది తప్ప అని, గేమ్స్లో అదేంది తీసేస్తారని చెప్పినా కూడా పంతానికి పోయి డెమాన్ మీదకి వెళ్ళి మళ్ళీ నా మీదకి వచ్చి స్టాండ్ తీసుకోలేదంటావు, ఏమన్నా అంటే అసలు ఊరుకోవచ్చు సార్, వాళ్ళ ఎవరన్నా ఏమన్నా వచ్చి నామినేట్ చేసిన టాస్క్లో ఏమన్నా చేసినా వాళ్ళని మళ్ళీ ఏదో ఒకటి చేసేదాకా వదిలిపెట్టదు సార్ అని చెప్పి ఇమాన్యుల్. నెక్స్ట్ భరణి గారు కూడా సంజన గారి మీదే, కాఫీ కప్పులు టీ కప్పులు అలా వదిలేయద్దని ఎన్నిసార్లు చెప్పాలి, కీరాలేమో మీకు దాని మీద కారం ఇష్టమని కారం వేసి అందరికి ఇస్తారు, అందరికేమో ఇష్టం లేకపోయినా మీరు ఇచ్చారని తింటారు, అందరూ ఏదో టాస్క్ వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఉంటే ఆ మూడ్లో వచ్చి టీ 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 అంటారు, వాళ్ళకేమో టీ తాగాలని లేకపోయినా మీకోసం పెట్టారు కాబట్టి ఇంకా తాగుతారు. సో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా ఓకే ఇది ఓకే అనిపించింది. మీకు నాకు తెలిసి అందరికీ డెమాండ్ వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ కళ్యాణ్ భరణి గారి మీద అనమాట, సార్ 8th వీక్ నుంచి సార్ ఏమన్నా ఆకలేస్తే నా మీదకి వస్తారు, అంటే ఏమన్నా కోపం వస్తే వస్తారు అన్నట్టున్నాడు, వచ్చి ఆకలేసినప్పుడల్లా ఒకసారి లెగ్ పీసు ఒకసారి ఇదేంటి లివరు ఇట్లా అన్నీ తింటూ ఉంటారు సార్, అంటే తనని తింటాడు అన్నట్టు చెప్పారా నాకు అర్థం కాల. సో నా మీద కంప్లైంట్ సార్ ఎక్కువగా అసలు ఇంకా తనుజ గారికి చేస్తారు సార్ అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. నెక్స్ట్ సంజన గారేమో డెమాన్ పవన్ని, సో ఇంకా సార్ ఆల్రెడీ నన్ను తిడతానే ఉంటారు సార్ అని డెమాన్ అనమాట, మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్స్కి పిలిచారని. సో నేను కెప్టెన్సీ కంటెండర్గా ఫస్ట్ వీక్లో సెలెక్ట్ చేశా, బట్ నువ్వు నన్ను పట్టించుకోవాలా, నీకు టైము ఉండదు అంటే రీతుతో ఉన్నారని. సో సార్ కూడా అన్నారు ఫస్ట్ నుంచి నువ్వు ఇలా ఉంటే నీకు ఎంత ఫాలోయింగ్ వచ్చేది, విన్నర్ రేస్లో ఉండేవాడివి అన్నట్టు అంటూ ఉంటారు అనమాట. సో ఏమన్నా చెప్తే వింటావు, మళ్ళీ గొడవ పడతావు, ప్యాచప్ చేసుకుంటావు, కాంప్రమైజ్ అవుతావు, మళ్ళీ హగ్ చేసుకుంటావు, ఇదే గోల. సో ఇప్పుడు 13 వారాల నుంచి నీ కళ్ళు తెరచలేదు ఆవిడ వచ్చిన తెలుగులో అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత ఇమాన్యుల్ని సేవ్ చేస్తారు, డెమాన్ పవన్ వచ్చి కొంచెం ఆయన లిఫ్ట్ చేయడం ఇమాన్యుల్ని, ఇది జరిగిద్ది. దీని తర్వాత ఇంకా లాస్ట్కి ఇది టోటల్గా నాకు దీనిలో డెమాన్దే హైలైట్ అనిపించిందండి. ఇంకా ఇది చూసుకుంటే కనుక అదే ఆ మనీ ఎవరు ఏం చేస్తారన్నది ఇమాన్యుల్ది, తనకున్న రెస్పాన్సిబిలిటీస్ది నాకేం తప్పుగా అనిపించలా. అండ్ ఇంకా అందరివి భరణి గారిది బాగానే అనిపించింది, ఇట్లా ఓల్డేజ్ హోమ్కి ఇస్తాననేది కానివ్వండి, ఇంకా డెమాన్ది వాళ్ళ ఫాదర్ ట్రీట్మెంట్కి కొంచెం అండ్ వాళ్ళ హౌస్ కట్టుకోవడానికి అని చెప్పారు. అండ్ కళ్యాణ్ కూడా ఇలాగా అదేంటి ఎవరినన్నా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి యూజ్ చేస్తానంటాం, తనుజ గారు ఎడ్యుకేషన్కి యూజ్ చేస్తానన్నారు. ఇంకా అంతేననుకుంటా. సంజన గారు కూడా ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్కి వాటికి అని చెప్పారు. సో అందరూ బాగానే చెప్పారు. సో నాకేమి అది అందరూ ఓకేనన్నట్టు అనిపించింది. ఇంకా లాస్ట్కి భరణి గారు సంజన గారు మిగులుతారండి. ఇంకా వాళ్ళని అదే యాక్టివిటీ రూమ్కి పిలిస్తే ఇక్కడ సంజన గారు సేవ్ అవుతారు, భరణి గారు ఎలిమినేట్ అవుతారు. సో 5th ఫైనలిస్ట్ సంజన గారు అవుతారు. ఇక్కడ తనుజ గారు ఎమోషనల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఆయన అంటాడనమాట, ఇక్కడ బాగా అనిపించారు భరణి గారు,
నేను అది ఎలిమినేట్ అనగానే కొంచెం ఫీల్ అయ్యా గానీ, యాక్చువల్లీ మీరందరూ ఎలిజిబులే. ఇక్కడున్న 5 ఎలిజిబులే. మీరందరూ టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళే అన్నట్టు చెప్తా ఉంటారు. ఇంగా తనుజ గారేమో ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా ఉంటారు. ఆయనేమో లయన్ భరణి అన్న సైనింగ్ ఆఫ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా డెమాన్ ఏమో బాండ్ మనకి ఇక్కడ కుదరలేదు కదా, బయట ఖచ్చితంగా చూద్దాం అన్నట్టు అంటూ ఉంటారు. సో ఆయన జర్నీ వీడియో ప్లే చేస్తారు. సో ఇక్కడ కొంచెం బాగా అనిపించింది ఏంటంటే, ఆ జర్నీ వీడియోలో సీతం వాకిట్లో సిరిమల చెట్లు బీజిఎం వేస్తారు ఆయనకి. సో కొంచెం ఆ రేలంగి మామయ్య ఆయనకి సూట్ అయింది కాబట్టి అట్లా ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి సూట్ అయింది, అందుకని ఆ బీజిఎం వేసినట్టు అనిపించింది. సో ఈయన జర్నీ కూడా బాగుందన్నమాట. సో దాని తర్వాత ఈయన కూడా నాగార్జున గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారు. జర్నీ బాగుంది, నీ బాండ్స్ కూడా బాగున్నాయి, బ్యూటిఫుల్ బాండ్స్ అన్నారు. సో అన్ని బాండ్స్ ఉంటాయి అన్నమాట, దివ్య గారిది, తనుజ గారిది, సుమన్ గారిది, ఇంకా అట్లా అన్నీ ఉంటాయి. అండ్ గేమ్ కూడా బాగుంటుంది వీడియో. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఉన్న ఈ టాప్ 5తో ఎవరితో బంధం తెచ్చుకోవాలనుకుంటున్నావు అన్నట్టు అడుగుతుంటే, ఇదేంటిది ఇది పాపం ఆయనకి మళ్ళీ టాస్క్ అన్నట్టు డెమాన్ అంటాడు. సో లేదు సార్, లాస్ట్ 2-3 వీక్స్ బాగా కలిసిపోయాం, కలిసి ఉన్నాం, తిన్నాం. సో ఇంకా ఏ బంధం ఎవరితో తెంచుకోవాలని ఉండదు అన్నట్టు అంటే, సరే మంచి మాట చెప్పు అందరి మీద అంటే, అమ్మయ్య అన్నట్టు డెమాన్ అంటే, ఓకేనా డెమాన్ అంటే ఓకే సార్ అన్నట్టు అంటాడు. సో సార్ అందరూ ఫైటర్స్ సార్, అందరికీ ఒక్కొక్క బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఫైటింగ్ స్పిరిట్ ఉంది. సో ఇక్కడ సంజన గారికి చెప్తారు, సార్ మంచి ఫైటింగ్ స్పిరిట్ ఉంది సార్. అండ్ ఎప్పుడైతే ఆవిడ సేవ్ అయ్యారో, కొట్టిందిరా నన్ను అన్నట్టు, అంటే ఆవిడ గెలిచారు, నేను ఆవిడతో ఓడిపోయాను. సో ఆవిడ బాగా మంచి ఆవిడకు ఉందిలేండి ఫైటింగ్ స్పిరిట్. సో ఆవిడ సిచ్యువేషన్కి 2 పిల్లలను వదిలేసి వచ్చి, అండ్ అంటే ఎనీవేస్ ఒకళ్ళు గ్రోనప్లేండి, ఒకళ్ళు చిన్న బేబీ. అండ్ ఆవిడ పోస్ట్ డెలివరీ అంటే బాడీ అంత ఈజీ ఉండదు, ఫ్లెక్సిబుల్ ఉండదు. అండ్ స్టిల్ చాలాసార్లు ఆవిడని కొంచెం సైడ్ చేసేసిన సందర్భాలు ఉన్నాయి. స్టిల్ లైక్ బాగా ఆడతారు సంజన గారు. దెన్ ఇంకా డెమాన్ ఏమో డే 1 నుంచి సార్ ఇతనితోనే టాస్క్లు ఆడాలి, కాంపిటేటివ్గా ఫీల్ అయ్యారు ఆయన డెమాన్తో ఎప్పుడైనా. సో అది హెల్తీగానే, లైక్ ఏదో బ్యాడ్గా ఎప్పుడు వెళ్ళాలా, హెల్దీ కాంపిటీషన్ లాగే అనిపించేది. ఎప్పుడన్నా ఎవరినన్నా చూస్ చేసుకోవాలన్నా కానీ మొన్న ప్లాంక్స్ టాస్క్లో అట్లా డెమాన్ని చూస్ చేసుకోవడం. సో అది కూడా బాగా చెప్తారు. ఇంకా ఈయన కూడా అంటారనమాట, బయట మనం లైక్ మనకి ఇక్కడ కుదరలేదు, బట్ బయట మనం కలుద్దాం, విల్ హ్యావ్ సమ్ గుడ్ థింగ్స్ అన్నట్టు చెప్తారు. దెన్ ఇమాన్యుయల్ సార్ ఫస్ట్లో మా ఇద్దరికి స్టార్టింగ్లో బాండ్ ఉండేది టెనెంట్స్గా ఉన్నప్పుడు, బట్ నేను తిరిగి ఎప్పుడైతే వచ్చానో అది కొంచెం మిస్ అయింది. బట్ తన గేమ్స్లో టాస్క్లో హౌస్లో అందరిలో హైయెస్ట్ యాక్యురసీ సార్, మెజారిటీ ఆఫ్ ద టాస్క్స్ విన్ అయ్యాడు. అది నిజమే, ఆబ్వియస్లీ ఆ రికార్డ్ ఎవరు కొట్టలేరు. సో నెక్స్ట్ కళ్యాణ్కి సైనిక నీకు వందనం అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో నేను ఎప్పుడు నిన్ను సుమన్ గారిని ఎప్పుడు నామినేట్ చేయలేదు, మీరిద్దరు అంటే కామ్ అండ్ కంపోజ్డ్ అన్నట్టు చెప్తారు. కప్పుకి ఇతను కూడా ఎలిజిబుల్ వేస్తారు అన్నట్టు చెప్పి ఇంకా చెప్తారు. సరే భరణి ఇంకా గుడ్ బై చెప్పే టైం అయిపోయింది అన్నట్టు అంటూ ఉంటే, సార్ తనుజ సార్ అంటే ఇంకా టైం అయిపోయిందా, ఎడిట్ చేసేస్తారు, ఇది కొంచెం ఫన్నీగా ఏదో ట్రై చేశారు, అది మనకి అర్థమైద్ది వాళ్ళకి అర్థమైద్ది, అది ఊరికే ఏదో ట్రై చేస్తున్నారని. సో కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టుండొచ్చు, బట్ వేరే ఎవరితో క్లోజ్గా మాట్లాడినా నీ ప్రయారిటీ నీకు ఇచ్చాను. ఆబ్వియస్లీ దివ్య గారి గురించి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ నాకు ఈ హౌస్లో నువ్వు దివ్య సుమన్ గారే బెస్ట్ బడ్డీస్, నీ మ్యారేజ్కి నన్ను పిలువు, నేను వస్తాను ఖచ్చితంగా అన్నట్టు చెప్తారు. సో మనది ఏదైనా బాండ్ ఏదైనా కానీ గేమ్స్ కూడా నేను అలానే ఆడాను. సో ఎంత గేమ్ ఏదైనా సరే చివరికి మనం ఒక మనుషులం, హ్యూమన్స్ అన్నట్టు. సో ట్రోఫీ, లిఫ్ట్ ద ట్రోఫీ, నన్ను ప్రౌడ్ చెయ్యి అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా వెళ్ళిపోతారనమాట భరణి గారు. టాప్ ఫినాలేలో డిజర్వింగ్ కంటెస్టెంట్ అనిపించింది భరణి గారు. అండ్ కొంచెం రీతు కూడా అనిపించింది, కానీ భరణి గారు ఎనీవేస్ ఆయన కూడా మధ్యలో వెళ్ళొచ్చారు. సో ఒకటి ఉంది పాయింట్, ఆయన మధ్యలో వెళ్ళొచ్చారనే పాయింట్ ఉంది, కానీ బట్ స్టిల్ వీళ్ళిద్దరు కొంచెం అనిపించింది అనమాట.
నెక్స్ట్ దీని తర్వాత టాప్ 5 అదేంటి అక్కడ బోర్డు పెట్టి ఫైనలిస్ట్స్ అని టపకాయల పేపర్ క్రాకర్స్ అయ్యాయో పేలుస్తారు. సో ఇంకా దాని తర్వాత ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయని నాగార్జున గారు కూడా చెప్తారనమాట. ఇవాళ నుంచి ఫ్రైడే నైట్ దాకా ఉంటుందంట ఓటింగ్ లైన్స్. సో అది ఇంకా ఓటింగ్ స్టార్ట్స్ విన్నర్ కోసం. ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓట్లు వేసుకోండి. అదండి ఇవాళ సండే ఎపిసోడ్ అయితే. సో ఇవాళ ఎపిసోడ్లో ప్రైజ్ మనీ గురించి ఒక టాస్క్ జరిగింది. అది అందరూ బాగానే చెప్పారు. ఎవరు బయట ఎవరికన్నా ఏదైనా హెల్ప్ చేస్తా అన్నా చేయనన్నా అందులో తప్పేం లేదు. సో వాళ్ళకి టూ మచ్ మనీ ఉండి ఇమాన్యుయల్కి మనకు తెలిసి ఓకే తనకున్న ప్రాబ్లమ్స్కి నాకేం అంత అనిపించలే. ఇంకా నాకు తెలిసి వేరే వాళ్ళు డెమాన్ కూడా అంతే, తనకు వచ్చిన బ్యాక్గ్రౌండ్కి అదంతా ఇట్స్ నాట్ లైక్ రూల్ ఏం లేదు. సో అందరూ బాగానే అనిపించారు. దెన్ని సీన్స్ రీక్రియేట్ చేసి యాక్ట్ చేసే దానిలో డెమాన్ కొంచెం హైలైట్గా అనిపించాడు. ఇంకా అంతేనండి. భరణి గారు రీతు కొంచెం డిజర్వింగ్ ఏమో ఫైనల్లో ఉండడానికి, ఫినాలేలో ఉండడానికి అనిపించారు. అది ఇవాళ సండే ఎపిసోడు. ఇంకా నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్కి వస్తే ఫస్ట్ ఆబ్వియస్లీ ఫ్రైడే చూపించిన దానిలో ఆవిడ చెప్తా ఉంటారు తనుజ గారు, ఇట్లా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs కట్ చేస్తా అన్నారు. ఇంకా ఈ ఆప్షన్ నేను దానికి నో చెప్పానని కానీ ఇంకా ఆడియన్స్ దానికి వెళ్తానని కానీ కళ్యాణ్ కొంచెం సీరియస్గా వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా ఇక్కడ సంజన గారు అడుగుతూ ఉంటారు, అంటే ఇప్పుడు నువ్వు నామినేషన్స్లో ఉన్నట్టేనా, అంటే వదిలేసినట్టేనా, అంటే జోక్ చేస్తున్నావా ఇట్లా అడుగుతా అంటే అదేం లేదు, ఇట్లా ఆడియన్స్తో వెళ్తానని చెప్పాను అంతే అన్నట్టు ఈవిడ కూడా చెప్తూ ఉంటారు తనుజ గారు. ఒపీనియన్ తీసుకుంటా అని చెప్పాల్సింది బిగ్ బాస్కి టైం తీసుకొని అన్నట్టు, అంటే చాలా టైం ఇచ్చారు, అంటే ఈవిడ ఉద్దేశం బయటకు వచ్చి మమ్మల్ని అడగాల్సింది అలా అన్నట్టున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఇమాన్యుయల్ డెమాన్ ఓకే కానీ తీసుకున్న తప్పు కాదన్నట్టు వీళ్ళు ఉన్నారు. భరణి గారు కూడా తీసుకోవాల్సింది అన్నట్టు అంటూ ఉంటారు. సో మీకు తప్పనట్లే కానీ బట్ ఇది కూడా రైటే అన్నట్టు ఇమాన్యుయల్ డెమాన్ పోను వాళ్ళేం ఏమనట్లా దానికి. ఇంకా దాని తర్వాత ఇట్లా ఉంటుందని నాకు తెలియదు కదా అన్నట్టు ఆవిడ అంటూ ఉంటారు. సో ఇంకా దాని తర్వాత ఇక్కడ ఏమైంది, కళ్యాణ్ కోసం వెతుకుతూ ఉంటే ఆయన కూర్చొని ఉంటాడు, ఇక్కడ డెమాన్ కూడా కూర్చొని ఉంటే వీడికి ప్లేస్ లెక్క కింద కూర్చొని ఉంటారు. అప్పుడు కళ్యాణ్ కూడా కింద కూర్చుంటాడు, డెమాన్ ఏమో వెళ్ళిపోతాడు, కొంచెం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారులే అన్నట్టు. సో ఇక్కడ ఇంకా దీని టాపిక్ వస్తుంది, 13 వారాల నుంచి కష్టపడి ఆడాము, దానికి నువ్వు ఎలా వదిలేస్తావు, ఇట్లా 3 లక్షల గురించి నువ్వు మాకు ఇవ్వలేవా అంటే ఒకవేళ ఆవిడేమంటారు, విన్నర్కి తగ్గుతున్నాయి కదా ఇప్పుడు నేను వాడు ఇమ్యూనిటీ తీసుకుంటే అంటే ఓకే ఆ విన్నర్ ఎవరైనా సరే మాలో ఎవరైనా సరే ఒకవేళ మాకు తగ్గుతాయి అనేదే అనుకుంటే మాకు ఇవ్వలేవా, బయటకు వచ్చాక అది ఇవ్వలేవా అన్నట్టు, ఆర్ మాకు 3 లక్షలు ఎక్కువైపోతాయా నీకన్నా అన్నట్టు ఇట్లా అడుగుతూ ఉంటారు. సో పోనీ నీకు కాన్ఫిడెన్స్ లేదా నీకు వస్తుందని అన్నట్టు ఇట్లా ఇక్కడ వీళ్ళు వదిలేమని చెప్తూ ఉంటారు డెమాను ఇమాన్యుయల్. అదేం తప్పు కాదులే, కాకపోతే రెండు రైటే అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే బేసికలీ తనుజ గారికి కాన్ఫిడెన్స్ ఉండుంటుంది, ఆవిడ ఖచ్చితంగా టాప్ 5లోకి వెళ్తారు అండ్ విన్నర్ అవుతారని కూడా ఉండుంటుంది. ఓకే ఆవిడకి మేబీ 90% ఆవిడ విన్నర్ అవుతారని ఉంటుంది. ఓకే ఒక 10% వేరే వాళ్ళు అవుతారనుకున్నా, అది బేసికల్లీ డైరెక్ట్గా ఇమ్యూనిటీ ఇస్తే ఆవిడ తీసుకొని అనరు, దాన్ని మనీకి లింక్ చేసి అదే విన్నర్ ప్రైజ్ మనీకి లింక్ చేసినప్పుడు ఎయిదర్ మోస్ట్లీ 90% ఆవిడకే లాస్ 3 లక్షలు. ఆవిడ ఎలాగూ టాప్ 5కి వెళ్తారు, విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆవిడ ప్రైజ్ మనీలో నుంచి ఆవిడ తగ్గించుకొని మరీ నేను టాప్ 5ని కొనుక్కుంటాను అంటే ఆవిడకి అవకాశం ఆల్రెడీ ఉన్నప్పుడు కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది. ఆల్రెడీ మన దగ్గర ఒక ఫోన్ ఉన్నప్పుడు దానికి మళ్ళీ డబ్బులు ఎందుకు ఇస్తాము, ఆల్రెడీ మన దగ్గర ఒక ఫోన్ ఉంది బట్ స్టిల్ మళ్ళీ మనం దానికి మనీ కట్టాం కదా ఉన్నప్పుడు. సో అంటే ఏదో బ్యాడ్ ఎగ్జాంపుల్ అని ఇచ్చానేమో. సో అది పక్కన పెడితే బేసికలీ ఆవిడకి ఉన్నదానికి ఆవిడకి ఆల్రెడీ ఉంది టాప్ 5, అది ఆవిడ కొనుక్కునేది ఏంటి టాప్ 5 అనేది ఆవిడకి ఆల్రెడీ ఉందని ఒక ఐడియా ఉంది. ఓకే దాన్ని మళ్ళీ కొనుక్కోవడం, దట్టు ఆవిడకు మేబీ విన్ అవ్వడానికి ఉండే ప్రైజ్ మనీలో ఆవిడకు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ప్రైజ్ మనీలో నుంచి మనీ తగ్గించుకొని మరీ కొనుక్కోవడం అంత అవసరం లేదు కదా, ఆవిడకి అది తెలుసు. సో బేసికల్లీ ఆవిడ
లైక్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను టాప్ 5కి వెళ్తానని. సో నా మేబీ గెలుస్తానని కూడా ఉండుండొచ్చు. సో నేను గెలిచినా ఆర్ వేరే వాళ్ళు గెలిచినా వాళ్ళకెందుకు లాసు, నేను టాప్ 5కి వెళ్తానన్నప్పుడు అనేది ఆవిడ పాయింట్. అది బయటికి చెప్పలేరు కాబట్టి, అంటే ఆవిడకి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్, ఆవిడ గెలుస్తారని అది మనకి ఉంది కాన్ఫిడెన్స్, మోస్ట్లీ అందరికీ ఉంది. స్టిల్ ఆవిడ అది ఓపెన్గా చెప్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దాన్ని నెగిటివ్గానే పోర్ట్రే చేస్తారు కాబట్టి ఆవిడ అది బయటికి చెప్పలేక ఆడియన్స్ ఓటింగ్తో వెళ్తానన్నారు. సో అది అంటే వేరే హౌస్లో ఉన్న వాళ్ళకైనా అర్థమై ఉంటుంది కదా, ఇమాన్యుయల్ డెమాన్ ఎందుకు సైలెంట్గా ఉంటారు. ఓకే ఆవిడకి ఎలాగూ టాప్ 5కి వెళ్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఆవిడకి ఉంది మనకి ఉంది, అందుకే వాడుకోలేదని వాళ్ళకి అర్థమయ్యే సర్లే ఏదన్నా రైటేలే అని వాళ్ళు దానికి ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం అన్నట్టు వాళ్ళు సైలెంట్ ఉన్నారు. అది కళ్యాణ్కైనా అర్థమై ఉంటుంది కదా. ఓకే కొనుక్కున్న తప్పులేదు కానీ అంత అవసరం లేదు ఆవిడకి. 4th 5th పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి ఆ అవసరం ఉంటుంది. భరణి గారికో, సంజన గారికో, సుమన్ గారికో, మోస్ట్లీ వీళ్ళ ముగ్గురికి ఉంటుంది ఎక్కువ అవసరం. సో అలా కాకుండా వేరే వాళ్ళు ఎవరికి అంత అవసరం లేదు. అది కళ్యాణ్ ఎందుకు తను కావాలని అట్లా చేశాడు అనట్లేదు కానీ ఈ లాజిక్ కళ్యాణ్కి అర్థం కాలేదా అనిపించింది నాకు. సో ఇక్కడైతే నాకు తనుజ గారిది ఏం మిస్టేక్ లేదనిపించింది. అండ్ కళ్యాణే రాంగ్ ఏమో ఈ పాయింట్లో, అంత అవసరం లేదు తనకు, ఈ లాజిక్ అర్థం కాలేదా, ఇంటెన్షనల్లీ చేశాడు అంటలేదు కానీ ఇక్కడ తనంత దానికి రాంగ్ చేసినట్టు ఫీల్ అవ్వక్కర్లేదు అనిపించింది ఈ విషయంలో అయితే. ఇది నా ఒపీనియన్ దీని మీద. ఇంకా అదే నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ కంటిన్యూ అయ్యి అదే వాళ్ళకి హాయ్ చెప్తారు నాగార్జున గారు, వాళ్ళు కూడా వచ్చి హాయ్ సార్ అంటారు. దాని తర్వాత ఇంకా డెమాన్ని, అంటే నేను మెయిన్ థింగ్సే చెప్తున్నా. సో డెమాన్ని రీతో వెళ్ళిపోయాక బెటర్గా ఉన్నావే, బర్త్డే నేను లేదు, అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు, బాగుంది అన్నట్టు ఇట్లా చెప్తా ఉంటే, సార్ బాగుంది సార్ ఈ వీక్ ఎంజాయ్ చేశాను సార్ అంటే, దొరికేసావు రీతు, ఇంకా రీతు విన్నావా చూసావా అన్నట్టు, సార్ లేదు సార్ అట్లేం లేదు సార్ అన్నట్టు అంటూ ఉంటాడు. ఈ వీక్ బాగుంది, తను ఉన్నప్పుడు బాగుంది, రెండు బాగుంది సార్ అన్నట్టు చెప్తా ఉంటాడు. సో తన బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉన్నాను సార్ అన్నట్టు చెప్తా ఉంటాడు. సో ఇంకా దాని తర్వాత సార్ తనుజ గారు అంటూ ఉంటారు, సార్ తను నా కోసం ఎవరినైనా పంపించండి అంటున్నారు సార్, రీతుని పంపించండి అన్నట్లా ఎవరినన్నా పంపించండి అంటున్నారు అంటే, ఇక్కడ సంజన గారు కూడా లేచి సార్ ఐషా రమ్య ఉంటే రచ్చ రంబోలా అయ్యేది సార్ అన్నట్టు చెప్తున్నాడు సార్ అంటే, సార్ అలా కాదు సార్ బిగ్ బాస్ అయిపోతుంది కదా సార్, అలా కాకుండా కొత్త వాళ్ళని పంపిస్తే ఇంకా షో ఎక్స్టెండ్ అయ్యిద్ది ఇంకా బాగుంటుంది అన్నట్టు అన్నాను సార్, అంతే సార్ అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ ట్రస్ట్ ఎవరినైతే ఎక్కువ ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్, తక్కువ ట్రస్ట్ చేస్తున్నారో వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇవ్వమంటారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరికైతే వాళ్ళతో ఎక్కువ బాండ్ ఉందో వాళ్ళకి గ్రీను, కొంచెం తక్కువ ఉందో వాళ్ళకి రెడ్ ఇచ్చేశారు. సో సంజన గారు ఇమాన్యుయల్కి గ్రీను, తనుజాకి రెడ్ ఇస్తారు. ఈ రెడ్ సార్ తనకి నాకు తక్కువ బాండ్ అండ్ ఈ వీక్ కూడా మాట మార్చి అదే తన పేరు మార్చింది ఇమాన్యుయల్ నుంచి నా పేరుకి చెప్పిందని అది ఇస్తారు. నెక్స్ట్ భరణి గారేమో సుమన్ అండ్ తనుజ ఇద్దరు నాకు క్లోజ్ చేశారు, బట్ కొంచెం సుమన్ గారు ఎక్కువ అన్నట్టు చెప్తా ఉంటారు. సో డెమాన్ పవన్ సార్ తక్కువ ట్రస్ట్, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఉంది, ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఓకే ఇప్పుడు సీజన్ లాస్ట్కి వచ్చేసింది, అంత పెద్దగా లేవు కానివ్వండి, కొంచెం అంత వాళ్ళిద్దరికి చూసుకుంటే బాండ్ తక్కువ ఉంది అండ్ వాళ్ళిద్దరు ఒకరికొకరు కాంపిటీషన్లా ఫీల్ అవుతారు. ఇక్కడ భరణి గారిది సుమన్ గారిది ఆ ఫ్రెండ్షిప్ వీడియో ఒకటి వేస్తారు. సో అది బాగుందన్నమాట, ఎమోషనల్ అవుతారు ఇద్దరు ఒకే వీక్ ఎలిమినేట్ అవ్వటం, అది కూడా కొంచెం సో బాగుంది, అది మంచి సెండ్ ఆఫ్ ఇవ్వాలనుకున్నట్టున్నారు. సో ఆ వీడియో అనేది బాగుంది. నెక్స్ట్ ఇంకా డెమాన్ పవన్ ఏమో ట్రస్ట్ ఇమాన్యుయల్కి ఇస్తారు, ఆబ్వియస్లీ ఎక్కువ ట్రస్ట్ చేయండి భరణి గారికి ఇస్తారు రెడ్ ఫ్లాగ్. ఇంకా దాని తర్వాత కళ్యాణ్ తనుజ గారికి ఇస్తారు, బ్లైండ్గా ట్రస్ట్ చేయొచ్చు అన్నట్టు. సార్ ఇంకా తక్కువ ట్రస్ట్ అదేం లేదు సార్, అందరూ జంప్స్ చేశారంటే ఎవరొకళ్ళకి ఇవ్వాలండి, ఇంకా డెమాన్కి ఇస్తారు, కొంచెం కాన్ఫ్లిక్ట్స్ అయినాయి కానీ. సో ఇక్కడ డెమాన్ ఆడు చేస్తే గేము, నేను చేస్తే దెబ్బ అన్నట్టు అది కొంచెం మేబీ డెమాన్ అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు, కొంచెం హర్టింగ్గానే ఫేస్ అనిపిస్తుంది నాకు. బట్ యా ఇక్కడేమో అంత ఎక్కువ దానికి రప్చర్ ఏమైనట్టు అనిపించాల, ఫైన్ ఏదో ఇవ్వాలి కాబట్టి కళ్యాణ్ ఇచ్చాడు అండ్ డెమాన్ కూడా ఇంకా కొంచెం నచ్చలేదు కానీ బట్ స్టిల్ ఓకే అన్నట్టు ఉన్నాడు, అది నాకు అనిపించింది. దాని తర్వాత చూడు రిలాక్స్డ్గా జోక్లు వేసుకుంటా ఒరిజినల్ డెమాన్ ఇప్పుడు కనిపిస్తున్నాడు అన్నట్టు నాగార్జున గారు అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ సంజన గారికి ఇస్తారు బ్లైండ్గా నమ్మచ్చని. ఇంకా సార్ టెనెంట్స్గా ఉన్నప్పుడు ఫస్ట్ భరణి గారిని గుడ్డిగా ఉండేవాడిని, బట్ గుడ్డిగా నమ్మేవాడిని, బట్
తిరిగి వచ్చాక బాండ్ అనేది మిస్ అయింది. సో భరణి గారు అని చెప్పి భరణి గారికి ఇస్తారు రెడ్ ఫ్లాగ్. తనూజ గారు ఇక్కడ తనూజ గారు ఏంటంటే ఫ్లాగ్స్ ఇచ్చే ముందు ఇప్పుడు 5 lakhs కట్ విన్నర్ మనీలో నువ్వు ఈ టాస్క్ ఆడాలంటే, సార్ అప్పుడు చెయ్యను సార్, ఈ టాస్క్ ఆడను సార్ అంటే, సరే యాడ్ అయిద్దంటే ఆడతాను సార్. ఆబ్వియస్లీ కట్ అంటే అవసరం లేదు, యాడ్ అయిద్దంటే ఆవిడ ఎలాగో టాప్ 5 ఆర్ ఈ టాస్క్ ఆడటానికి ఎవరు అంత మైనస్ పెట్టుకోరు కదా. సో యాడ్ అయిద్దంటే అది ఆవిడకి మేజర్లీ యాడ్ అయినా వేరే వాళ్ళకి యాడ్ అయినా లాస్ ఇక్కడ ఎవరికి లేదు. సో ఆడతానని చెప్పింది యాడ్ అంటే ఆవిడ. ఇంకా ఆబ్వియస్లీ ట్రస్ట్ వర్ది కళ్యాణ్కి ఇస్తారు. అండ్ ఇంకా దాని తర్వాత అదే తక్కువ ట్రస్ట్ ఉండేది సంజన గారు అని చెప్తారు. అక్కడ రీజన్స్ ఆవిడ పెట్టారు ఫస్ట్ నుంచి. లైక్ ఆవిడకి ఏంటంటే ఆ నామినేషన్లో ఇమాన్యువల్ని చేయాల, నన్ను చేసా అన్నారు, నన్ను చేశారు, అదొకటి. అండ్ ఆవిడ ఎవరైతే ఆవిడతో మంచిగా ఉంటారో ఆవిడ కొంచెం ఎగనెస్ట్గా ఉన్నా ఆవిడ తీసుకోరు, వాళ్ళని వేరేలా పోర్ట్రే చేయాలని చూస్తారు. అండ్ ఫస్ట్ నేను ఇమాన్యువల్ పేరు చెప్పను అని చెప్పారు. అండ్ తర్వాత ఆవిడ మీద దాకా వచ్చినప్పుడు ఇమాన్యువల్ పేరు చెప్పారు. అది దానిలో తప్పేం లేదనిపించింది. సేమ్ ఇప్పుడు ఇమాన్యువల్ సైడ్ నుంచి మనం ఏదైతే ఇస్తున్నామో అవతల వాళ్ళ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక్కడ ఇమాన్యువల్ సైడ్ నుంచి అది రానప్పుడు ఆవిడ ఫస్ట్ బాగుంటాయి కదా వేరే వాళ్ళకి సపోర్ట్ చేయగలిగేది, అందులో తప్పేం లేదనిపించింది. అది ఎవరైనా అంతే అనిపించింది. సో ఇంకా దాని తర్వాత అది ఆవిడ గేమ్ కదా అని ఇక్కడ నాగార్జున గారు అంటే, సార్ ఇక్కడ మరి అలాంటప్పుడు ఆవిడ అలాగా అనకూడదు కదా సార్, ఆ మాట చెప్పకూడదు కదా సార్ అన్నట్టు అదే మేబీ నామినేషన్స్లో అలా అనడం ఆర్ ఇమాన్యువల్ని నేను చేయను అనడం అది అనకూడదు కదా అన్నట్టు అంటారు. సో మరి ఆవిడ ఫస్ట్ నుంచి అలానే అంటుంది కదా అంటే, సార్ అప్పుడు నా చేతిలో లేదు, ఇప్పుడు నా చేతిలో ఆప్షన్ ఉంది కాబట్టి నేను దానికి అది నచ్చకి ఇలా చేశాను అన్నట్టు చెప్తారు తనూజ గారు. సో బేసికలీ నాకు ఇక్కడ సంజన గారికి మిస్టేక్ ఏమి అనిపిదండి. ఆవిడ మీదకి వచ్చాక ఎవరైనా ఏం చేస్తారు ఇమాన్యువల్ పేరు చెప్పకుండా. సో దాని తర్వాత ఇమాన్యువల్ ఇక్కడ లాస్ట్కి తనూజ గారిని నువ్వైతే ఆ నామినేషన్స్ క్యారీ చేసావా అంటే, సార్ ఆ నామినేషన్స్ ఒకటి సార్, ఇంకొకటి ఇమాన్యువల్ని అవుట్ అయిపోతాడు సార్ నేను చేయకపోతే. అది ఆవిడే ఫస్ట్ అవుట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు అవుట్ అయిపోతే ఏంటి అవ్వకపోతే ఏంటి అనిపించింది. సో అది వ్యాలిడ్ కాదు. బట్ ఆ నామినేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఉంటే అది ఇంకా ఆవిడ హర్ట్ అయ్యి ఉండి ఆవిడ క్యారీ చేస్తే అది ఓకే ఫైన్ అని కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ ఇమాన్యువల్ని అడిగితే, సార్ నేను ఆల్రెడీ ఆవిడకి చెప్పాను సార్, ఇక్కడ డెమాన్ మీదకి వెళ్తే నీకే ప్రాబ్లం అయింది, అలా కాకుండా వాళ్ళు ఆల్రెడీ నాకు ఓటేస్తున్నారు వాళ్ళ ముగ్గురు, నువ్వు కూడా నాకే వేస్తే అది నీ ఇష్టం, బట్ నీకు దానివల్ల ఎక్కువ బెనిఫిట్ అవ్వదు. నీతో పాటు ఉన్న వాళ్ళని తీసేస్తే, ఇప్పుడు మాతో కలిసిపోతే వీళ్ళ ముగ్గురితో కళ్యాణ్, డెమాన్, ఇమాన్యువల్తో కలిసిపోయి నీకెవరైతే డేంజరో వాళ్ళని తీసేస్తే నీకు బెనిఫిట్ అయిద్దని ఇలా అన్ని కేసులు చెప్పాను సార్, బట్ స్టిల్ ఆవిడ నా మాట వినకుండా ఇట్లా చేశారన్నట్టు ఇమాన్యువల్ చెప్తూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ సంజన గారు చెప్తారు. సంజన గారి ప్లాన్ ఏంటంటే, నేను ఇదంతా చెప్తుంటే బ్లాక్మెయిల్ అన్నారు సార్ అన్నట్టు ఇమాన్యువల్ కూడా చెప్తారు. దాని తర్వాత సంజన గారు ఏమంటారంటే, సార్ నేను యాక్చువల్లీ ఆ ముందు రోజే నాకు బాక్స్ది 0ది ఇచ్చారు, ఇంక ఈసారి నన్ను తీయరు అనుకున్నాను, సో నేను తీయరు కాబట్టి నేను అలాగా నా ఇమాన్యువల్ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు, ఇంకా అందుకని నేను డెమాన్ పేరుతో వెళ్ళాను. నేను అంటే ఇలా నా మీదకి వస్తారనుకోలేదు, వాళ్ళు నా పేరు చెప్తారనుకోలేదు, అండ్ తనూజ కూడా నా పేరుకి చేంజ్ చేస్తుంది అనుకోలేదు. దట్టు ఇలా సింపతి చూపించి తను సంజన గారికి సపోర్ట్ చేద్దామని చెప్పి తర్వాత మళ్ళీ ఇలాగ చేంజ్ చేస్తుంది అనుకోలేదంటే, మరి నువ్వు చేంజ్ చేసావు కదా అన్నట్టు ఇట్లా నాగార్జున గారు మాట్లాడుతూ ఉంటారు. సార్ అలా కాదు సార్, తను ఎందుకు నమ్మించాలి, ఓకే తను ఫైన్, తన గేమ్ తను ఆడుకున్నప్పుడు ఫైన్, బట్ తను ఎందుకు నమ్మించాలి, జాలి చూపించాలి, ఇవన్నీ ఎందుకు చేయాలన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఇద్దరు చేంజ్ చేశారు కదా, నువ్వు ఇమాన్యువల్కి అగెనెస్ట్కి వెళ్ళనని నువ్వు చేసావు, ఆవిడ నీ జోలికి రానని ఆవిడ చేసిందంటే, సార్ బట్ నేను ఆవిడ మీద చేయలేదు కదా సార్ అన్నట్టు అంటూ ఉంటారు ఇక్కడ సంజన గారు. ఇంకా దాని తర్వాత బట్ ఇమాన్యువల్ విషయంలో ఫస్ట్ నువ్వే కదా పూల్లో వేసింది ప్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా ఓకే, బట్ ఇమాన్యువల్ ఆవిడకి అన్నిసార్లు బ్యాక్ స్టాప్ కాదులేండి, నిలబడినప్పుడు సపోర్ట్ చేయనప్పుడు స్టాండ్ తీసుకోనప్పుడు క్వశ్చన్ చేయనప్పుడు ఇక్కడ ఒకసారి ఆవిడ ఆల్రెడీ అప్పుడు వాళ్ళకి టర్మ్స్ బాగా, ఎప్పుడైతే సంజన గారు ఇమాన్యువల్ పేరు చెప్పారని ఇమాన్యువల్ సంజన గారి పేరు చెప్పారో అక్కడ నుంచి వాళ్ళకి కొంచెం డిస్కనెక్షన్ అనేది వచ్చింది. సో ఇంకా దాని తర్వాత జరిగిన పూల్ టాస్క్లో ఆవిడ ఫస్ట్ వేస్తే ఏముంది వేయిపోతే ఏముంది అనిపించింది నాకు. సో ఇది లాజికల్గా అనిపించలే ఈ పాయింట్ అయితే, ఎందుకంటే
అప్పటికే వాళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. అండ్ అంతకుముందు చాలాసార్లు ఇమాన్యువల్ ఆవిడకి స్టాండ్ తీసుకోవాలా, సపోర్ట్ చేయాలా. బట్ ఈవిడ ఫస్ట్ ఇప్పుడు పడేస్తే ఏముంది అన్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ నాగార్జున గారు నువ్వే ముందు స్టార్ట్ చేసావు, అతను ఇవన్నీ పడేసావు పూల్లో అన్నట్టు అంటూ ఉంటారు. సో అక్కడ అందరూ పడేశారు సార్, నేను ఒక్కదాన్నే కాదన్నట్టు ఇక్కడ సంజన గారు అంటూ ఉంటారు. సి అక్కడ నువ్వు మారావు, ఒకటి మాట్లాడు ఒకటి మార్చావు, బట్ అది రాంగ్ అనట్లా, వాళ్ళది కూడా అంతే అని చెప్తున్నా అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఇంక ఈ టాపిక్ అయిపోయిద్దండి. ఇక్కడ ఎవరిది రాంగ్ కాదన్నట్టు కన్క్లూడ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్లీ తనుజ ఓట్ చేంజ్ చేయడం రాంగ్ కాదన్నట్టు కన్క్లూడ్ చేస్తారు. నాకైతే ఓట్ చేంజ్ చేయడం రాంగ్ కాదు, కానీ అవసరం లేదు తనుజ గారికి. అప్పుడు ఏదో పంతానికి వెళ్ళి చేశారు తప్ప అవసరం ఏముంది అన్నట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా సుమన్ గారు ఆబ్వియస్లీ భరణి గారికి ఇచ్చారు అండ్ ఇమాన్యువల్కి ఇచ్చారు ట్రస్ట్ చేయండి, ఎందుకంటే స్టార్టింగ్లో నాకు బాగా సపోర్టివ్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు తగ్గిపోయింది సార్ అన్నట్టు చెప్తారు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఇదేంటి భరణి గారు అండ్ డెమాన్కి ఎక్కువ ట్రస్ట్ చేయనివి వస్తాయి అండ్ ఇమాన్యువల్కి ఎక్కువ ట్రస్ట్ వర్తి అని వస్తాయి. దాని తర్వాత ఏవో వేరే వీళ్ళు వచ్చారండి, ఏదో ప్రమోషన్లకు అవి ఇవి వచ్చారు. దాని తర్వాత ఈ ఈ టాస్క్ పెట్టారు. ఇది బేసికల్గా ఈ ముందు ట్రస్ట్ నాట్ ట్రస్ట్ ఇదంతా సపోర్ట్ బట్టే ఇచ్చేశారు. దానిలో పెద్ద హైలైట్ ఏం లేదు, అది మనమైనా గెస్ట్ చేయొచ్చు ఎవరెవరికి ఇస్తారో అనిపించింది. దాని తర్వాత ఇదేంటంటే రిగ్రెట్, ఏ వీక్ ఎక్కువ రిగ్రెట్ అవుతారు మీరు అన్నట్టు అడిగారు. సుమన్ గారేమో నేను నిఖిల్ని నామినేట్ చేసింది సార్ అన్నట్టు చెప్పారు. ఇది ఓకే, అంటే ఆయన చేసినవే పెద్ద మిస్టేక్లు ఉండవు, అంతే ఉండదు. కొంచెం ఆయనది ఏంటంటే కొంచెం ఫ్లాట్ జర్నీ, ఆర్ ఫ్లాట్ అనలేం కానీ కొంచెం అంత బిగ్ ఇష్యూస్ ఉండవు ఆయన జర్నీలో అనిపించింది. సో దానిలో నేను నిఖిల్ని మంచి బాగా అనిపించింది. రీజన్ జెన్యున్ పర్సన్ సార్, నేను నామినేట్ చేసిన వీకే వెళ్ళిపోయారు అంటే నువ్వు ఒక్కడవే చేయలేదు కదా అంటే నేను కూడా పార్ట్ ఆఫ్ ఇట్ కదా, అలా వెళ్ళిపోయారు. ఆయన జెన్యున్ అట్లా అనడం, ఆయన లాంటి మనిషే కొంచెం జెన్యున్ ఆ టైపే నిఖిల్ కూడా. సో ఆ వీక్ వెళ్ళిపోయాడని చెప్తారు. ఇంకా దాని తర్వాత నీకు గేమ్ ఎప్పుడైనా మార్చుకోవాలనిపించింది అంటే ఫ్యామిలీ వీక్ సార్, అప్పుడు అదే ఇలా ఇంకా బాగా ఆడాలని చెప్పారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారంటే ఎవరితో జాగ్రత్తగా ఉండమని అదేం లేదు సార్ అంటారు. ఇక్కడ సుమన్ గారు మాట దాటేశారేమో, వాళ్ళ వైఫ్ చెప్తారు తనుజ గారు అండ్ సంజన గారి పేరని. ఇక్కడ నాగార్జున గారు అది దానివల్లే ఎవరితో జాగ్రత్తగా ఉండమన్నారని అడిగారేమో అనిపించింది. సో ఈయన కొంచెం నైస్గా దాటేశారేమో అనిపించింది. సో దీని తర్వాత తనుజ గారు భరణి గారు వెళ్ళిపోయిన వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ అంటే ఆయన సండే వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకా మండే నుంచి కొంచెం దాన్ని నేను తీసుకోలేకపోయాను సార్, నేను లో అయిపోయాను ఆ వీక్ అండ్ కొంచెం భయపడ్డాను అన్నట్టు చెప్తా ఉంటారు. దట్టు అది నువ్వు లో అయ్యావు రిగ్రెట్ కాదు కదా, దానిలో నువ్వు ఏదన్నా తప్పు చేసి ఆర్ ఏమన్నా చేసి దానికి రిగ్రెట్ ఫీల్ అవ్వడం కాదు కదా అంటే, సార్ కాదు సార్ అందరూ వచ్చి బాండింగ్ అది ఇది అన్నారు, నా వల్లే ఆయన వెళ్ళిపోయారేమో అని అదొక రిగ్రెట్ లాగా వచ్చేసింది అన్నట్టు తనుజ గారు చెప్తారు. ఇంకా దాని తర్వాత డెమాన్ పవన్ అనమాట, సార్ నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వీక్ సార్ అని, అదే రీతూని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వీక్ అని చెప్తారు. ఇమాన్యువల్ ఏమో సార్ నేను స్లిప్స్ ఇచ్చాను కదా సార్ కళ్యాణ్కి, నేను నామినేట్ చేయమని లేదు సార్, తనూజాని తనే చేస్తానంటే నేను ఇచ్చాను సార్, బట్ అది వేరేలా పోర్ట్రే అయింది అండ్ మా ఇద్దరి మధ్య గ్యాప్ కూడా పెరిగింది ఆ వీక్ నుంచి అన్నట్టు చెప్తా ఉంటే ఇక్కడ నేను అది అబ్జర్వ్ చేశాను. ఇమాన్యువల్ పోర్ట్రేట్ అంటూ ఉంటారు. సో ఆ కరెక్షన్ చెప్పారనమాట నాగార్జున గారు. దాని తర్వాత కళ్యాణ్ సేమ్ వీక్ ఇమాన్యువల్ ఆ స్లిప్స్ నామినేషన్ వీక్ అనమాట. సార్ నేను అదే వీక్ సార్, ఆ వీక్లో ఒకటని కాదు సార్ చాలా జరిగినాయి. ఒకటి ఫస్ట్ నాకు ఆ వీడియో చూపించారు సండే వీకెండ్లో, అదే వీడియో కన్ఫెస్సా అదే మేబీ రమ్య గారిది అండ్ మాధురి గారిది ఆ వీడియో చూపించారు, అదొకటి అనుకుంటా. అండ్ నామినేషన్స్లో నేనేమో ఫ్లిప్ అయ్యాను, దాని తర్వాత ఆ వీక్ తను కళ్ళు తిరిగి పడిపోయింది, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ జరిగినాయి అన్నట్టు కళ్యాణ్ చెప్తాడు. దెన్ భరణి గారేమో బెడ్ టాస్క్ సార్, నేను శ్రీజని అలా తోయడం నాకు బిగ్గెస్ట్ రిగ్రెట్ సార్, గేమ్ వల్ల చేసా బట్ స్టిల్ బిగ్గెస్ట్ రిగ్రెట్ అని ఇక్కడ శ్రీజ గారికి మళ్ళీ సారీ చెప్పడం బాగా అనిపించింది. శ్రీజ ఐమ్ వెరీ సారీ అన్నట్టు. ఇంకా దాని తర్వాత 8th వీక్ నా గేమ్ చేంజ్ అయింది సార్, బాగా ఆడటం స్టార్ట్ చేశాను అని చెప్తారు. సంజన గారు ఏమో సార్ రీతుతో అలా ఆర్గ్యుమెంట్ చేయడం, నేను ఏ అమ్మాయితో అలా మాట్లాడలేదు, నా వర్డ్స్కి నేను రిగ్రెట్ అవుతున్నాను అండ్ థ్యాంక్స్ సార్, మీరు అలా ఆ రోజు నాకు జ్ఞానోదయం కలిగించారు అన్నట్టు, యూ హ్యావ్ ఎన్లైటెన్ మీ సార్ అన్నట్టు చెప్తారు. సో
ఇక్కడ నాకు భరణి గారు చెప్పిన విధానం బాగుంది. మళ్ళీ సారీ చెప్పడం అది ఇంకా ఎప్పటికీ నాకు రిగ్రెట్లా ఉంటుంది అనడం బాగా అనిపించింది. అండ్ సంజన గారిది కూడా నాకు ఆ వీక్దే మేబీ ఆవిడ మేజర్ బ్లండర్. ఆవిడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ మేజర్ది ఆ వీక్దే అనొచ్చేమో. ఇంకా డెమాన్ది కరెక్ట్గానే చెప్పారు. ఇమాన్యువల్ కళ్యాణ్ బాగానే చెప్పారు. ఎందుకంటే ఆ వీకే ఇమాన్యువల్ బాగా కన్నింగ్ లాగా అనిపించిన వీక్ అదేనేమో. తర్వాత కూడా కొన్నిసార్లు అనిపించాడు. బట్ అప్పటిదాకా పాజిటివ్గా ఉన్నది కొంచెం నెగిటివ్ షేడ్స్ స్టార్ట్ అయింది ఇమాన్యువల్ ఆ వీక్లోనే. సో అందరూ బాగా చెప్పారు. తనూజ గారిది కొంచెం అంత వ్యాలిడ్గా అనిపించలే. భరణి గారు లో అయిపోయారు కానీ రిగ్రెట్ అంటే మిస్టేక్, మనం చేసిన మిస్టేక్ వీక్ కదా చెప్పాల్సింది. మేబీ నాకు ఎవరు సపోర్ట్ లేదు ఆ వీక్ గురించి చెప్పాల్సింది, మేబీ అట్లా చెప్పాల్సింది. సో అందరివి రీజన్స్ బాగానే అనిపించినాయి కానీ కొంచెం తనుజ గారిదే వేరే ఏమన్నా చెప్పాల్సింది అనిపించింది. మేజర్లీ మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి ఏ వీక్ అయితే నిజంగా బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేశారో అదే చెప్పారు చూసుకుంటే కనుక. ఇంకా దాని తర్వాత ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ అని చెప్పి సుమన్ గారిని ఎలిమినేట్ చేస్తారు. భరణి గారు కొంచెం ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేట్ అంటే నేను ఎమోషనల్ అవుతారు. సో యు ఆర్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాక మనం కలిసి వర్క్ చేద్దాం అన్నట్టు అంటారు భరణి గారు. సో ఇంకా ఇక్కడ సంజన గారు కూడా ప్రౌడ్గా వెళ్ళాలి, నువ్వు అసలు ఎమోషనల్ అవ్వద్దని ప్రామిస్ చెప్పంటారు. ఇంకా దాని తర్వాత మా బర్నీ అన్నని బాగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ ఆయన కూడా నెక్స్ట్ అదే టైంలో వచ్చేసారు. బట్ ఆయనకి తెలియదుగా నెక్స్ట్ ఆయన ఎలిమినేట్ అవ్వబోతున్నారని. నెక్స్ట్ ఇంక స్టేజ్ మీదకి వచ్చాక వీడియో ప్లే చేస్తారు. సో సుమన్ గారిది కూడా బాగా కట్ చేశారు వీడియో అనిపించింది. ఇంకా దాని తర్వాత భరణి గారితో ఉన్నది అట్లా అవి బాగా కట్ చేశారు. ఆయన టాస్క్లు ఆడే బాగా చూపించారు. ఇంకా ఇక్కడ ఎవరు బొగ్గు ఎవరు గోల్డో చెప్పు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ భరణి గారు సార్ బంగారం సార్ భరణి గారు అని చెప్తారు. ఇంకా అందరూ గోల్డే సార్ ఎవరు బొగ్గు లేదు సార్ అన్నట్టు అంటూ ఉంటే సరే అని వాళ్ళు కూడా వదిలేశారనమాట. సో అందరి గురించి ఒక్కొక్కటి చెప్పు అంటూ ఉంటే సార్ డెమాన్ బాగా ఆడుతున్నాడు సార్. ఇంకా దాని తర్వాత బయటికి వచ్చాక మనం వెళ్దాం అన్నట్టు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నట్టు అన్నారు. సో ఫ్రీ అయిపోయాడు సార్. ఇంకా దాని తర్వాత సంజన గారికి ఏమో ఇంకా దొంగతనాలు చేయకండి సిస్టర్ అన్నట్టు చెప్తూ ఉంటారు. సో ఆవిడ వల్లే ట్రోఫీ కూడా మేము ఇంకా రివీల్ చేయలేదని అదే నాగార్జున గారు చెప్తూ ఉంటారు. బాటిల్ విసిరేయకండి, ఎమోషనల్ అవ్వకండి. సో నెక్స్ట్ అదే మొన్న విసిరేశారు ఇమాన్యువల్ మీదకి. నెక్స్ట్ ఇమాన్యువల్కి ఏమో అదే డిఎల్ఎఫ్ దగ్గర టీ తాగుదాం సార్. డిఎల్ఎఫ్ ఏముంది సార్, అదేంటి బ్యాంకాక్ తీసుకెళ్తా అన్నారు నన్ను కళ్యాణ్ని అన్నట్టు అంటారు. సో ఇక్కడ కొంచెం ఫన్నీగా మాట్లాడుతూ ఉంటారు. రీతు కూడా వస్తా అంటే నువ్వెందుకు వెళ్ళిపా అన్నట్టు అన్నారు సార్. సో కళ్యాణ్కి ఏమో కప్పు కొట్టాలి బయటకు వచ్చాక ఉంది గుర్తుంది కదా ప్లాన్ ఫ్లైట్లో అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా తనుజ గారేమో బంగారు తల్లి సార్, మా పాప తర్వాత బంగారు తల్లి అన్నది తన్నే. సో ఎవరు నన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అన్నట్టు చెప్పి ఇంకా ఇక్కడ భరణి గారు వెళ్ళిపోయే ముందు ఆయన నన్ను అన్న అంటారు, నేను ఆయన అన్న అంటాను. బట్ ఆయన నాకన్నా పెద్ద ఆయన, నేను ఆయనకన్నా పెద్ద సారీ నేను ఆయనకన్నా పెద్ద. బట్ స్టిల్ నేను అన్న అంటాను. ఎందుకంటే నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి, ఆయన చేసిన నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కానివ్వండి. సో ఆయన అంటే సెలబ్రిటీ లాగా కానీ అదంతా ఏం బిహేవ్ చేయలేదు. అంత స్టేచర్ నుంచి వచ్చినా కానీ కలిసిపోయారు అన్నట్టు బాగా చెప్తారు భరణి గారు ఇక్కడ. సో ఇక్కడ ఈ హౌస్ నాకు ఒక ట్రూ ఫ్రెండ్ని ఇచ్చింది అన్నట్టు బాగా చెప్తారు. ఇదండి సుమన్ గారు మంచి జెన్యున్ పర్సన్ ఆర్ లైక్ ఆయనకి ఓకే మేబీ హాఫ్ ఆఫ్ ద గేమ్ వరకు ఓకే కానీ ఆయనకి ఓకేనండి ఈ గేమ్ అంత సెట్ కాదేమో అనిపించింది. బట్ స్టిల్ బాగా ఆడారు, టాస్కులు బాగా ఆడారు. టాస్కులు అయితే బాగా ఆడారండి. ఆయన చేయగలిగినంత చేశారు. ఎక్కడ ఈ వదిలేశారు గివప్ ఇచ్చారు అనే ఒక ఇది లేదు. బట్ కొంత పాయింట్స్ పెట్టడంలో కొంత ల్యాక్ కానీ బట్ పర్లేదు. ఆయనకి అంత ప్యూర్ ఆర్ పాయింట్స్ మనం ఇంత ఇదిగా పెట్టాలి, ఇంత టూ మచ్గా ఆలోచించాలి అదంతా లేకుండా ఒక మేబీ చైల్డ్ ఎలాగ అంత ప్యూర్గా ఉంటారో ఆ టైప్లో అనిపిస్తారు. సో అది సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారనమాట నిన్న. ఇవాళ భరణి గారు. అదే అండి 2 రోజులవి రివ్యూ కలిపి చెప్పేశాను. ఇంకా ఆబ్వియస్లీ కొంచెం తగ్గిపోతాయి, ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి రివ్యూ కొంచెం ఫ్లాట్గా అనిపించి ఉంటుంది.
సో స్టిల్ కొంచెం బాగా చెప్పాను అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.